వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే, ఇవాళ రెసిపీ వచ్చేసి రాగి సంగటి. దానికి మంచి కాంబినేషన్గా పచ్చి పులుసు. ఈ రాగి సంగటి ఎలా చేయాలో తెలుసుకునే ముందు దీని ప్రయోజనాలు కూడా మనం చెప్పుకుందాం. రాగిలో కాల్షియం, ఐరన్, అలాగే ప్రోటీన్, ఫైబర్ అన్నీ పుష్కలంగా ఉండడం వల్ల ఇది ఎముకలకు బలాన్ని ఇచ్చి మన శరీరాన్ని ఉక్కుబాడిలా తయారు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే రాగిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడం వలన షుగర్ ఉన్నవాళ్ళు కూడా ఇది చక్కగా తీసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలను చెప్పుకుంటూ ఈ రాగి సంకటి పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో వివరంగా తెలుసుకుందాం. వచ్చేయండి. ముందుగా ఒక 3/4 కప్పు రైస్ తీసుకోండి. మీకు కావాలంటే మామూలు రైస్ తీసుకోవచ్చు, రేషన్ బియ్యం తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు ఈ రైస్ని కడిగేసి ఒక గంట సేపు ఒక 2 కప్పులు నీళ్ళు అందులో పోసేసి నానబెట్టేయండి. ఈలోపు మనం పచ్చిపులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక 70 గ్రాముల చింతపండుని తీసుకుని నీళ్ళల్లో వేసేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర తరుగు, అలాగే కొంచెం కరివేపాకు తరుగు, ఒక హాఫ్ టమాటా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని అవి కూడా రెడీ పెట్టుకోండి. అలాగే ఇందులో ఒక 1/2 స్పూన్ ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిర్చి, కాస్త ఇంగువ, ఇవన్నీ వేయించి వీటిని కూడా రెడీ పెట్టుకోండి. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని తీసి పొయ్యి మీద చక్కగా కాల్చి వాటిని కూడా రెడీ పెట్టుకోండి. పచ్చిమిర్చి ఇలా కాల్చి వేయడం వల్ల మంచి స్మోకీ ఫ్లేవర్ వచ్చి పచ్చి పులుసు చాలా బాగుంటుంది. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుని ముందుగా అందులో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఇంగువ వేయించి పెట్టుకున్నాం కదా, అవి గిన్నెలో వేసి మెత్తగా నలిపేయండి. ఇప్పుడు ఇందులోనే కాల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని వాటిని కూడా మెత్తగా నలిపేసి ఇప్పుడు అందులో కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు, ఉల్లిపాయలు, అలాగే పసుపు, ఉప్పు అన్నీ వేసేసి చేత్తో చక్కగా కలిపేయండి. ఇది చేత్తో కలపడం వల్ల చక్కగా ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టుకుని మనకి చాలా బాగుంటుంది పచ్చి పులుసు. ఇప్పుడు ఆ చింతపండు నీళ్ళని కూడా వేసేసుకుని అన్నీ కలిపేసేసి పచ్చి పులుసు రెడీ అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టేయండి. రాగి సంగటి ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దాం. వచ్చేయండి. ఇప్పుడు మనం గంట అయిపోయింది కదండి బియ్యం నానబెట్టుకుని, ఇందులో ఆల్రెడీ 2 కప్పులు నీళ్ళు పోసాం కాబట్టి ఇంకొక 2 కప్పులు నీళ్ళు పోసుకుని 3/4 కప్పు బియ్యానికి 4 కప్పులు నీళ్ళు పోసుకుంటేనే దీనికి బాగుంటుందన్నమాట. అలాగే అన్నం ఉడుకుతోంది కదా, అన్నం బాగా మెత్తగా ఉడకనివ్వండి. ఎంత బాగా ఉడికితే అంత బాగా వస్తుంది. ఇది చూసారుగా, అన్నం ఉడికింది. ఇలా ఇందులో ఇంకా కొన్ని నీళ్ళు ఉండిపోయాయి కదా, ఈ 3/4 కప్పు బియ్యానికి ఒక 1/2 కప్పు రాగిపిండి పడుతుంది. ఈ 1/2 కప్పు రాగిపిండిని పైనుంచి అన్నం మీద అలాగే వేసేసి ఏమీ కదపకుండా మూత పెట్టి ఒక 5 నిమిషాలు దాన్ని అలాగే ఉడకనివ్వండి. 5 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు మూత తీసి దాన్ని చూడండి. అలాగా ఆ వేడికి ఆ పిండి అంతా ఉక్కిపోయి బాగా ఉంటుందన్నమాట. ఇప్పుడు గరిటెతో ఉండలు లేకుండా దాన్ని చక్కగా కలిపేసేయండి. అలా దగ్గర పడి ఉడికే వరకు మనం కలుపుతూనే ఉండాలండి. మధ్యలో అస్సలు ఆపకూడదు. ముఖ్యంగా ఇది సమ్మర్లో తినడం వల్ల శరీర ఉష్ణోగ్రతలను తగ్గించి శరీరాన్ని చక్కగా చల్లగా ఉంచుతుంది. అలాగే వడదెబ్బ తగలకుండా కూడా మనకి ఇది బాగా కాపాడుతుంది. ఇందులో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే జీర్ణం అయిపోతుంది. పూర్వకాలం మన పూర్వీకులు ఇలాంటివి తిన్నారు కాబట్టి వాళ్ళంత బలంగా అలసిపోకుండా ఎంత పనైనా చేసేవాళ్ళండి. ఇప్పుడు మనం చూడండి, 10 నిమిషాలు పనిచేస్తే అలసిపోతున్నాం. సరే, ఇది ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కదండి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా అందులో వేసేసుకుని ఇంకొక 5 నిమిషాలు దాన్ని అలాగే కలపండి. నెయ్యి వేయడం వల్ల మనకి చక్కగా అత్తుకున్నట్టుగా ఉండలు లేకుండా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు దాన్ని అలాగే వదిలేయండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా రాగి సంగటిని తీసుకుని చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ముద్దలు ముద్దలుగా చేసుకోండి. చూసారుగా, ఇలాగనమాట. ఇప్పుడు ఈ రాగి సంగటిని చక్కగా ఒక ప్లేట్లో పెట్టుకుని మధ్యలో ఒక చిన్న గుంత చేసి అందులో వేడి వేడి నెయ్యి వేసుకుని
పక్కనే పచ్చి పులుసు కూడా వేసుకుని, కాస్త నిమ్మకాయ లాంటి పుల్ల పుల్ల ఊరగాయలు ఏమైనా వేసుకుని, వేడి వేడిగా నెయ్యి, పచ్చి పులుసు, ఊరగాయ వేసుకుని తింటుంటే ఉంటుంది చూసారు. బా! సూపర్ అంటే సూపర్ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే దయచేసి ఒక కామెంట్ చేయండి, ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. మమ్మల్ని చక్కగా ఎంకరేజ్ చేయండి.